షిన్చాన్ తలదిండు పోల్ డ్యాన్స్ మీకు మూవీ రివ్యూ అనమాట. సో చెప్తాను, చాలామంది అడుగుతున్నారు నన్ను ఈ మూవీ గురించి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ మూవీ ఎప్పుడు వస్తుంది బ్రో, అండ్ కొంతమంది ఏమో మూవీ ఎప్పుడు పెడతావు బ్రో, అప్లోడ్ చేస్తావు టెలిగ్రామ్లో, తెలుగులో చూడాలని ఉంది మూవీని అని అంటున్నారు. ఇంకా అప్పట్లో అయితే రాలేదు ఇంకా నా మూవీ. అప్పట్లో కొంచెం నాకు కోపం వచ్చింది, ఎందుకంటే ఎంతమంది అడుగుతున్నారు, ఆడు ఇంకా రిలీజ్ చేయలేదు అనుకున్నాను. డేట్ ఇచ్చాడు, అనౌన్స్ చేశాడు. అప్పుడు కూడా అడుగుతున్నారు, ఏంటి బ్రో రిలీజ్ చేయ బ్రో తెలుగులోనే, ఇంకా రాలేదు బ్రో అని చెప్పాను. వస్తుంది 21న అని చెప్పా. ఇంకా మాట్లాడుకుంటే చాలా ఉంటుంది, కాపీరైట్ పడిపోతుంది లేదంటే మళ్ళీనా. సో ఇంకా మాట్లాడుకుందాం. మూవీ విషయానికి వస్తే బాగుంది తమ్ముడు, ఫ్యాన్స్ చాలా బాగుంది గేస్. నిజంగా మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడే కట్ చేస్తాను అనుకున్నాను, ఎందుకంటే ఈ మూవీ చాలా 18+ కంటెంట్ ఉంటుంది అనమాట ఈ మూవీలో. కానీ కట్ చేస్తాడు అనుకోలేదు. కొన్ని అక్కడక్కడ కట్ చేసాడు, కానీ ఎక్కడా కట్ చేయలేదు. ఒక 4 minutes ఏదో గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు రన్ టైమ్ 1 hour 36 minutes అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ 1 hour 32 అని చూపిస్తున్నాడు, కానీ నాకు డౌటే 1 hour 36 అని ఉంటుంది నాకు తెలిసి. చిన్నది అక్కడక్కడ ట్రిమ్ చేసాడు అంతే. అంటే కజామాల అమ్మ నాలితో చికెన్, ఇంకా పచ్చి చికెన్ తింటే చూసారా, అది కట్ చేసాడు. దాని తర్వాత అమ్మ నువ్వు క్లోన్ కాదు కదా అంటే, అమ్మ నేను ఈరోజు నీ దగ్గర పడుకోవచ్చా అని అంటాడు కదా, అప్పుడు అక్కడ మొఖాన్ని లాగా పెడుతుంది కదా కజామాలమ్మ, అది కట్ చేయలేదు. ఇది కట్ చేయలేదు, అసలు కట్ చేయలేదు మూవీ. అండ్ సాంబా డ్యాన్స్ గురించి ఇదంతా. సాంబా డ్యాన్స్ ఎవరు చేయట్లేదు, వీళ్ళని ఎలాగైనా అదే కాసు కావేలో ఉన్న వాళ్ళందరినీ మన దగ్గర తెచ్చుకొని క్లోన్స్ని అక్కడ పెడదాం. క్లోన్స్ బాగా డ్యాన్స్ చేస్తాయి కాబట్టి అందరూ దీన్ని ఇంకా పాపులర్ చేస్తారు అనేసి అనుకున్నారు. మరి అది నిజంగా అయిందా లేదా అనేది స్టోరీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుంటుంది చూసుకుంటే. అయితే చాలామంది అడుగుతున్నారు మూవీ ఎప్పుడు వస్తుందని. సాయంత్రం లోపు నేను మన టెలిగ్రామ్లో పెడతాను ఈ మూవీని. సాయంత్రం లోపు నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా. పక్క సాయంత్రం 6 to 7కి మీరు నా ఛానల్ ఓపెన్ చేసి చూసారనుకోండి, టెలిగ్రామ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్ కాదు, ఓపెన్ చేసి చూసారనుకోండి మూవీ ఉంటుంది. అంటే వస్తేనే పెడతాను గైస్, చెప్తున్నాను ముందే, ఆశలు పెట్టుకోకండి. వస్తేనే పెడతాను, లేదంటే మరి లేదు. వస్తుంది మ్యాక్సిమం 6 to 7, లేదంటే ఒకరోజు పట్టచ్చు. మ్యాక్సిమం ఈరోజు వచ్చేస్తుంది, ఓకే. అండ్ రేటింగ్ విషయానికి వస్తే దీనికి నేను 5 out of 5 ఇచ్చేద్దాం అనుకున్నాను. కాకపోతే మధ్యలో మజోగడ్ ల్యాగ్ అలాగేలా కాదు, ఎక్కడైనా మజోగడ్ ఉంటే కామెడీ అనుకున్నాను. మజో ల్యాగ్ అలాగేలా లేదు ఇందులో. ల్యాగ్ మజో వస్తప్పుడు ల్యాగ్ అంతే. బోచాను నేను ఇచ్చాను వీళ్ళిద్దరు అంటే సాంబా డ్యాన్స్ని క్లోన్స్ని బాగా హైలైట్ చేయడానికి ఉన్నారు వీళ్ళిద్దరూ. ఎందుకంటే బోచన్ చెప్తాడు క్లోన్స్ తిరుగుతున్నాయి అంటే మన దగ్గర, అంటే అక్కడి నుంచి మొదలవుద్ది. ఇంకా చాలా చాలా దారుణంగా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఎంత ఇద్దాం అనుకుంటున్నానంటే 3 దాటలేండి, 4.6 out of 5. ఎందుకంటే చాలా బాగుంది మూవీ. బట్ మధ్యలో చెప్పాను కదా మజోగడ్ ల్యాగ్ వల్లే నేను ఇచ్చాను. మజోగడ్ ల్యాగ్ ఉంటే సినిమా హిట్ అయ్యేది పక్క. అంటే సినిమా హిట్ అయ్యలేండి పక్కగా, అయినా చెప్తున్నా ముందే అదే. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇండియాకి స్పెషల్గా మన ఇండియాకి ఒక మూవీ వస్తుందంట. అది నాకు తెలిసి జపాన్కి ఇటు అటు వెళ్దు, మన ఇండియాకి ఒక మూవీ వస్తుంది. ఇంకా అప్డేట్ రాదు, ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. చూద్దాం మరి బోచాన్ని అందులోనే రివీల్ చేస్తారేమో వాళ్ళ పేరెంట్స్ని నేను అనుకుంటున్నాను. సో ఇంకంతే మరి. లైక్ చేయండి, సీజన్ తీసుకోండి, పక్కన నడిచి వాళ్ళు పెట్టుకోండి. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూవీ వచ్చింది. మరి బై బై గైస్, ఇంకో 8 వస్తా. బై బాయ్.